హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మంత్రం వేశాడే 2 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ మంత్రం వేశాడే పార్ట్ 3. నెక్స్ట్ డే సో అండ్ సో రెస్టారెంట్ అండ్ బార్. రేయ్, సౌండ్ పెంచరా మీ అబ్బా అని అరుస్తూ ఉంది రిషిత. ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో సిగరెట్తో ఊగిపోతూ, మ్యూజిక్కి తగ్గట్టుగా కాళ్ళు చేతులు ఆడిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంది. రే, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చారు? నానమ్మకి కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. వెళ్ళిపోదాం పదండిరా అన్నాడు అభి బార్కి తీసుకొచ్చిన తన ఫ్రెండ్స్ని బయటికి లాగుతూ. రే అభి, ఈరోజు చెల్లి బర్త్డేరా, మాకు నువ్వు పార్టీ ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వకపోయినా మేము తీసుకుంటామనుకో. జస్ట్ నువ్వు బిల్ పే చేయరా చాలు అంటూ లోపలికి లాక్కొని వచ్చారు అభి ఫ్రెండ్స్ అభిని. ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా అని అభి అరుస్తున్నా వినకుండా తనని లోపలికి లాక్కొని వచ్చేసారు తన ఫ్రెండ్స్. తన ఫ్రెండ్స్ ఏమో డ్రింక్ చేస్తూ ఉంటే అభి ఒక చోట కూర్చొని నార్మల్ జ్యూస్ తాగుతూ డ్యాన్స్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా చూశాడు అదే బార్లో ఉన్న రిషితని. ఈ అమ్మాయి కదా నిన్న అలా మాట్లాడింది? అవును తానే. ఛీ, ఈ అమ్మాయి ఇలాంటిదా అని అసహ్యంగా చూస్తూ మొహం పక్కకి తిప్పేశాడు అభి. కొంచెం కూడా క్యారెక్టర్ లేనే లేదు ఈ అమ్మాయిలకి అని రిషితని ఉద్దేశించి మనసులో తిట్టుకున్నాడు. ఇక అస్సలు అటువైపు చూడకూడదని అనుకున్నాడు. కానీ మాటి మాటికి తన కళ్ళు రిషిత వైపే తిరుగుతూ ఉన్నాయి. జీన్స్ అండ్ స్లీవ్లెస్ టాప్తో పోనీటైల్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంది రిషిత. అభి అసహించుకొని మళ్ళీ మొహం పక్కకు తిప్పేశాడు. రిషిత అరుపుతో మళ్ళీ అటువైపుకి తిరిగాడు. రేయ్, సాంగ్ చేంజ్ చేయండి, ఎప్పుడు అని డొక్కు పాటలు పెడతారు అని అరుస్తూ ఉంది. అభి మొహంలో చిరాకు స్పష్టంగా తెలుస్తోంది. చిచి అనుకొని అక్కడి నుంచి లేచి వచ్చి బయట నిలబడి ఫోన్ చూస్తూ ఉన్నాడు. అలా ఓ గంట గడిచిన తర్వాత వెళ్దామని చెప్పి బయలుదేరుతారు అభి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ. రే అభి, నేను కార్ తీసుకొచ్చా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను అంటే రేపే నా ఫోటోకి దండేస్తాడు రా మా నాన్న. నువ్వు ఎలాగూ డ్రింక్ చేయలేదు కదా, నా కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో. మేమిద్దరం నీ బైక్ మీద షార్ట్కట్లో వెళ్ళిపోతాం అన్నాడు అభి ఫ్రెండ్ అభి వైపు చూస్తూ. ఓకేరా, రేపు వచ్చి కార్ కలెక్ట్ చేసుకో అన్నాడు అభి ఆ కీస్ అందుకుంటూ. అలా తన ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోగానే కారులో వచ్చి కూర్చున్నాడు అభి. ఇంతలో ఎవరో కార్ డోర్ కొట్టినట్టు అనిపించడంతో ఓపెన్ చేసి చూశాడు. రిషిత ఉంది ఎదురుగా ఊగిపోతూ. తను డైరెక్ట్గా వచ్చి కారులో కూర్చుని గట్టిగా హక్ చేసుకుంది అభిని. ఒక్కసారిగా రైజ్ అయిన హార్ట్ బీట్ని తగ్గించడానికి గట్టిగా ఊపిరి పీలుస్తూ ఉన్నాడు అభి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా కోసం వచ్చావు కదా, థ్యాంక్ యూ అంటూ అలాగే పట్టుకొని తన ఎర్రని పెదాలు అభి బుగ్గన ఆనించి ముద్దు పెట్టింది రిషిత. నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు అభి ఏం జరుగుతుందో పాలుపోక. ఏం చూస్తున్నావురా, పోనివ్వు, ఇంకా త్వరగా బయలుదేరు, లేదంటే ఇవాళ కూడా గంటేస్తారు మళ్ళీ మత్తుగా అంటూ తన సీట్కి ఉరిగి కళ్ళు మూసుకుంది. అప్పుడు అభి ఈ లోకంలోకి వచ్చి రిషితని చూస్తూ చీ అనుకున్నాడు మనసులో. ఒక్కసారిగా మనసంతా ముక్కలైనట్టు అనిపించింది అభికి. కానీ ఎందుకలా అనిపించిందో తనకే అర్థం కాలేదు. ఇక అదే ఇరిటేషన్తో కార్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు రిషితని ఉద్దేశించి. కానీ అప్పటికే తను నిద్రపోయి ఉంది. రిషిత నిద్రపోవడం చూసి అభి సడన్ బ్రేక్ వేసి, ఈమె ఏంటి అసలు నాతో పాటు? ఉఫ్, అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళాలి అసలు? మహారాణిలా పడుకుంది, కొంచెం కూడా భయం సిగ్గు ఏమీ లేకుండా. నేనెవరు అని ముద్దు పెట్టుకుంది. చిచి, అయినా ఎవరితో పడితే వాడితో తిరిగే వాళ్ళకి ఎవరైతే ఏంటి, వాళ్ళలో నేను ఒకడిని అనుకుని ఉంటుంది అని తన చెయ్యిని స్టీరింగ్కి వేసి గట్టిగా కొట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఓ హలో, ఓ మేడం, ఓయ్ నిన్నే, ఓ అమ్మాయి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు.
కానీ రిషిత ఉలకట్లేదు పలకట్లేదు. చీ, ఏం కర్మరా బాబు, నాకే రావాలా ఇలాంటి రోజు? పొద్దున్న లేచి ఎవరి మొహం చూశానో ఏంటో అనుకుంటూ చెయ్యి పట్టుకొని, ఓయ్, ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు దిగితే నేను వెళ్ళిపోవాలి అండి అని రిషితని కుదుపుతూ ఉన్నాడు. హే పోరా, నువ్వు ఊరికే డిస్టర్బ్ చేయకు నన్ను అని విసుక్కుంటూ అభి చేతిని నెట్టేసింది రిషిత. హే ఓయ్, నేను నీకు తెలిసిన అబ్బాయిని కాదు, నువ్వెవరో నాకు తెలియదు, దిగి వెళ్ళిపో తల్లి, లేదంటే అట్లీస్ట్ అడ్రస్ చెప్పు, అక్కడైనా దించేస్తా. మేనర్స్ లేదా నీకు కొంచెం కూడా అని షోల్డర్ మీద చెయ్యి ఆనించి కుదుపుతూ ఉన్నాడు. ప్లీజ్ రా అని లాలనగా అంటూ అభి చేతిని గట్టిగా పట్టుకొని తన ఎద మీద పెట్టుకుంది రిషిత. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది అభికి ఆ మూమెంట్లో. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.